నమస్కారం అండి. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎలా క్యాస్ట్ చేస్తారో బ్రీఫ్ గా చెప్తాను. ఓటర్ మనకి ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్ కి వెళ్లి వేశారండి. ఆ సెంటర్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2 ఫామ్స్ 2 కవర్స్ ఇచ్చారు. సో ఈ ఫామ్స్ లో ఫస్ట్ డిక్లరేషన్ ఫామ్ లో సీరియల్ నెంబర్ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నమోదు చేస్తారు. ఇక్కడ ఓటర్ తో సంతకం తీసుకుంటారు. ఇక్కడ ఆ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది, ఆయన డెసిగ్నేషన్ ఉంటుంది, అడ్రస్ అవి ఇక్కడ రాస్తారు. తర్వాత అలాగే ఈ సీరియల్ నెంబర్ ఇక్కడ కవర్ మీద కూడా రాస్తారు. నెక్స్ట్ ఇంకొక ఫామ్ బ్యాలెట్ పేపర్. ఇది ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇది ఓటర్ లోపలికి తీసుకెళ్లి చెక్ మార్క్ గాని క్రాస్ మార్క్ గాని ఏదైనా ఆ బాక్స్ లోపలే క్లియర్ గా బ్యాలెట్ చేయాలి. ఈ బ్యాలెట్ పేపర్ ని ఈ చిన్న కవర్ లో పెడతారు. పెట్టాక ఇందాక సీరియల్ నెంబర్ సరి చూసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఈ పెద్ద కవర్ లో పెడతారు. ఈ పెద్ద కవర్ లో పెట్టి ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి. సో ఇవి ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు కదా, దాని మీద ఓట్ వేసేసాము. దీన్ని తీసి ఈ కవర్ లో పెడతాము. లోపల పెట్టేసి సీల్ చేసేసేయాలి. దీన్ని గమ్తో సీల్ చేసేస్తారు గమ్తో. తర్వాత ఈ డిక్లరేషన్ పేపర్ విడిగా ఈ పెద్ద కవర్ తీసుకొని దీని లోపల పెడతారు. ఈ లోపల పెట్టేశాక దీన్ని కూడా గ్లూతో బయట సీల్ చేసేస్తారు. ఇదిగో ఇక్కడ గమ్తో సీల్ చేసేయాలి. చేసేసి ఇక్కడ సిగ్నేచర్ వేస్తారు. ఇది మీ పోస్టల్ బ్యాలెట్. ఈ విధంగా మీకు అందుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రోజు ఏజెంట్స్ మీరు 6 గంటల కల్లా కౌంటింగ్ హాల్ కి చేరుకోవాలండి. మీతో పాటు ఫామ్ 18, అలాగే మీకు వచ్చిన ఐడి బ్యాడ్జ్, దాని మీద టేబుల్ నెంబర్ ఉంటుంది, ఎక్కడ వెళ్లి కూర్చోవాలో చెప్పి నిర్ధారించబడిన ప్లేస్ లో. తర్వాత పెన్ను, పేపరు నోట్ చేసుకోవడానికి, అలాగే మీరు ఫుడ్ ఏం తినాలో తినేసేయండి, టాబ్లెట్స్ వేసుకోండి. ఇంకా సెల్ ఫోన్స్ ఏమి తీసుకువెళ్ళద్దు. తీసుకొని కౌంటింగ్ హాల్ కి వెళ్ళిపోండి. మీరు ఎలక్షన్ ఏజెంట్ గాని క్యాండిడేట్ గాని ఉన్నప్పుడే ఆ స్ట్రాంగ్ రూమ్స్ తెరుస్తారనమాట. మీ ఎదురుగా తెరిచి అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ట్రంక్స్ అన్ని తీసుకొస్తారు. సో ఆ ప్రక్రియ అయ్యాక ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అనుకోండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే ఈవీఎంఎల్ కౌంటింగ్ చేసే రూమ్ లోనే పక్కన 4 టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్స్ అక్కడే కౌంట్ చేస్తారు. మిమ్మల్ని ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ చూస్తారు. అదే ఎంపీకి అనుకోండి, పక్కన ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో అచ్చంగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఎన్ని బ్యాలెట్స్ పడినాయో పోస్టల్ బ్యాలెట్స్ దాన్ని బట్టి అప్పుడు 14 టేబుల్స్ వరకు వేసి కౌంటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎంపీది సెటప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ లోపలికి వెళ్ళాక ఇదే రూము, 14 టేబుల్స్ ఉంటాయి, ఒక రెడ్ ఫెన్స్ ఉంటుంది. ఈ ఫెన్స్ బయటే మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. లోపల ఈ టేబుల్స్ లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తారు. ఆయన చూసుకుంటారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర 2 కౌంటింగ్ సూపర్వైజర్స్, ఒక అబ్జర్వర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఇక్కడ అబ్జర్వర్ చాలా జాగ్రత్తగా అన్ని ఫిల్మ్ చేస్తారు. ఆయనకు చాలా ఎక్కువ రోల్ ఉంటుంది. అన్ని నోట్ చేసుకుంటా ఉంటారు పేపర్ మీద కూడా. సో ఇది సెటప్ ఉంటుంది. సో దీనిలో కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్స్ లో ఫస్ట్ ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. ఇది ముఖ్యంగా మన మిలిటరీ, పారామిలిటరీ దళాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి వాళ్ళ కౌంటింగ్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ పోస్టల్ బ్యాలెట్స్, రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ కి ప్రీ కౌంటింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. దానిలో ఇప్పుడు మనకి సుమారుగా ఒక నియోజకవర్గానికి 23,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి అనుకోండి. ఆ వచ్చినప్పుడు 14 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 14 పెట్టి డివైడ్ చేస్తే సుమారుగా టేబుల్ కి 1642 పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు ఒక్కొక్క టేబుల్ కి ఇక్కడ. సో అవి ఇచ్చినప్పుడు దానిలో ఒక ప్రక్రియ, వెరిఫికేషన్ ప్రక్రియ అని ఉంటుంది. దాని ప్రకారం కొన్ని వ్యాలిడ్ కానివి తీసేస్తారు బ్యాలెట్స్. దాని గురించి నేను తర్వాత చెప్తాను. అదైపోయాక మళ్ళా ఆ వ్యాలిడ్ ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ ని మళ్ళా కలిపి ఒక్కొక్క టేబుల్ కి 500 చప్పున పంచుతారు సుమారుగా. ఆ పంచి అప్పుడు కౌంటింగ్ చేయటం స్టార్ట్ అవుతుంది. ఇది ప్రక్రియ. ప్రీ కౌంటింగ్, వెరిఫికేషన్ బ్యాలెట్స్ కి, మళ్ళా తర్వాత అవి అంతా మిక్స్ చేయడము, మళ్ళా టేబుల్ కి 500 చొప్పున పంచుతారు. అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆ వెరిఫికేషన్ ఎలా చేస్తారో చెప్తాను. ఇప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మీ టేబుల్ కి
ఒక 1640 ఎన్నో ఒక టేబుల్ కు వచ్చినాయి అనుకోండి, సుమారుగా ముందే నిర్ధారించబడిన నెంబర్ వస్తుంది. సో మీరు ఈ బ్యాలెట్ కవర్ చూస్తారు, చూసినప్పుడు ఇక్కడ మీకు సిగ్నేచర్ ఉండాలనుకుంటారు, కానీ అది లేకపోయినా పర్వాలేదు. ఈ కవరు, పెద్ద కవర్ కంపల్సరీ సీల్ అయి ఉండాలి. సీల్ అయి ఉంటే చాలు, దీనిని ఓపెన్ చేస్తారు. ఒకవేళ సీల్ అయి లేకపోతే ఇలా ఓపెన్ చేస్తుంటే దీనిని పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు ఇది సీల్ అయి ఉంది, దీన్ని మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేయంగానే మీకు లోపల డిక్లరేషన్ పేపర్ ఉండాలి. ఒకవేళ డిక్లరేషన్ పేపర్ లేదనుకోండి, ఈ ఓటు వ్యాలిడ్ కాదు, దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు. సరే, డిక్లరేషన్ పేపర్